వీకెండ్లో ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే మా సిస్టర్ ఫోన్ చేసి ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పింది. ఇంకా సెకండ్ థాట్ లేకుండా స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ ఇక్కడ ఒక చిన్న కొండ పైన ఉన్నట్టుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంది చెప్పిన విధంగానే. ఈ టెంపుల్ ఒక చిన్న హిల్ పైన ఉన్నట్టుంటుంది. మేము వెళ్ళిన రోజు ఆ టైంకి ఎక్కువ రష్ అయితే అసలుకే లేకుండే, సో అందుకే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చూడ్డానికి కూడా ఎంత బాగుంది చూడండి, ప్రతి మెట్టుకి ముగ్గులేసి ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ప్రదక్షిణలు అయితే చేసేసాము. ఈ టెంపుల్ కి చుట్టూ చాలా గ్రీనరీ ఉంది, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెట్లు కూడా ఉన్నాయి. టెంపుల్ కి బయట కృష్ణుడిని పెట్టారనమాట, ఒక చిన్న కృష్ణుడి విగ్రహం. దాని నిండా చేమంతి పూలు ఉన్నాయి, ఎంత బాగా అనిపించిందో నా కళ్ళకైతే. ఇక్కడే ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇంకా అక్కడ ఉన్న అయ్యవారైతే చాలా స్ట్రిక్ట్ గా అనిపించారు నాకు. నార్మల్ హెయిర్ క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోయాను నేను టెంపుల్ కి. తనేమో నేను అసలు జుట్టు లేని లోపలికి ఎవరిని రానియను అని అన్నారు. జుట్టు వేసుకుంటేనే లోపల రావాలి అంటే ఇంకా జుట్టు వేసుకొని లోపలికి వెళ్ళాను. అది కూడా మంచిగా చెప్పారనుకోండి. మనము జుట్టు అల్లుకోకుండా నార్మల్ క్లిప్ పెట్టుకొని వెళ్తే నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటది అని చెప్పారు. ఇప్పటి నుండి ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా జడేసుకొని వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను. ఈ ప్లేస్ లో గోశాల కూడా ఉంది. మీరు ఒకవేళ వీకెండ్స్ లో విజిట్ చేయాలి అనుకుంటే అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. మీ ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చే వీకెండ్ ని పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.